మధురం మధురం నా ప్రియ యేసు, మధురం మధురం నా ప్రియ యేసు, నీ వాడిన పువ్వులు వికసింపజేసి పరిమళమీ చెడి యేసుని ప్రేమ. వాడిన పువ్వులు వికసింపజేసి పరిమళమీ చెడి యేసుని ప్రేమ. చెదరిన మనసులు చెలిమితో చేర్చి, చెదరిన మనసులు చెలిమితో చేర్చి సేదదీర్చిన యేసుని ప్రేమ, సేదదీర్చిన యేసుని ప్రేమ. ససని అపమా రిరిగ రిరిగ నినిసా, ససని పపమా రిరిగ రిరిగ నినిసా, సాసని ససని సరి సాస నిసని పాపని సా, సస సగ రిరిగ సస సరి నినిస నిసని పాపని సా, సాసని ససని సరి సాస నిసని పాపని సా, సస సగ రిరిగ సస సరి నినిస నిసని పాపని సా, నిసని సాసని సా. మధురం మధురం అతి మధురం నీ నామం, అతి మధురం నీ నామం. కలువరి గిరి కరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే, కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే. కలువరి గిరి కరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే, కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే. ఎటులనే మరుతులో ప్రభుని ప్రేమ ఇలలో, ఎటులనే మరుతులో ప్రభుని ప్రేమ ఇలలో. మధురం మధురం నా ప్రియ యేసు, నీ ప్రేమలో నన్ను నీ మరచితినయ్యా, నీ ప్రేమలో నన్ను నే మరచితినయ్యా. మధురం
అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనందరి సంరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన 28 దినాలు మనలను సురక్షితంగా కాపాడి ఆయన ఇచ్చిన మరొక 3వ నెల అనబడిన మార్చి నెల కొరకై దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. నెల ఇచ్చిన దేవుడు ఆయన దాన్ని ఆశీర్వదించి ఆ నెలలో కీడైనను నష్టమైనను సాతాను క్రియలైనను లేకుండా మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినమందు మీతో యూట్యూబ్ ద్వారా మాట్లాడాలని ఆశించుచున్న దైవ సందేశం యొక్క వర్తమానము ఏమనగా నా సన్నిధి, మై ప్రెసెన్స్. దానికి ఆధారముగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ అమూల్యమైన మాట దేవుడైన యెహోవా మోసేతో ఆయన సాక్షాత్తుగా ముఖాముఖిగా మోసేతో పలికి ధైర్యపరిచి తన యాత్రను కొనసాగించమని చెప్పుటకై ప్రభువు పలికిన మహిమ గల వాగ్దానమండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వచనాన్ని మీ పరిశుద్ధ గ్రంథాలలో మీరు అండర్లైన్ చేసి ఉన్నారు. ఈ సంవత్సరం మీరు తీసుకున్నటువంటి వాగ్దాన వచనాలలో మీ సంఘ పరంగా ఒకవేళ 1000 మంది కావచ్చు, 800, 500, 400, 200, 100 మంది కావచ్చు. ఈ వాగ్దాన వచనం కొన్ని వందల సంఖ్యలో ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరికి వచ్చి ఉండునని నమ్ముచు ఉన్నాను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ మాట దైవజనుడైన మోసేతో పలికినట్లుగా నిర్గమాకాండం 33వ అధ్యాయము 12వ వచనము నుండి ఆ యొక్క అధ్యాయములో 16వ వచనం వరకు మీరు చదివిన ఎడల మీరు చూడగలరు. దేవుడైన యెహోవా మోసేతో ఇట్లనెను, ఏమన్నారండి? నీ పేరును బట్టి నిన్నెరుగుదును. దేవునికి మహిమ కలుగునుగాక. మన పేరును బట్టి ఆయన మన ఎరిగినవాడు. అది మాత్రమే కాదు, ఇంకా బలంగా చెప్పుచున్నటువంటి మాట, మన తల వెంట్రుకలన్నీ ఆ పరమ తండ్రి లెక్కించి ఉన్నాడు. నీవు వెళ్ళుము అనగా మోసే అడిగాడు, నాతో ఎవరిని పంపేదవో 12వ వచనములో, నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. ఈ మాట అబ్రహాం అడగలేదండి. నేను చూపించు దేశానికి వెళ్ళుము అన్న వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడండి. కానీ మోసే, నన్ను వెళ్ళమంటున్నావు, నా పేరు నెరుగుదనంటున్నావు, నాతో ఉంటానంటున్నావు, మంచిదా, నాతో ఎవరిని పంపేదవో తెలపలేదే, నాకు ఎవరు గైడర్, నన్ను నడిపించే వారెవరు, నన్ను సంరక్షించే వారెవరు, నాకు మార్గం చూపించేది ఎవరు అని దేవుడైన యెహోవాను ప్రశ్నించగా అప్పుడు దేవుడు చెప్పాడండి, నీతో ఎవరిని పంపేదనో తెలపమనన్నావే, కావున నా సన్నిధియే నీకు తోడుగా వచ్చను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భములో సన్నిధి అనేటువంటి పదమును ఆంగ్లములో ప్రెసెన్స్ అనగా తేజోవంతమైనటువంటి తేజస్. రెండవది హీబ్రూ భాషలో దానిని పలికేటువంటి మరొక రుచికరమైన మాధుర్యమైన మాట ఏదనగా పెనీమా. పెనీమా అనగా దేవుని యొక్క మహిమ మోసేతో ముందు వెనుక ఆవరించి ఉండును అని మనము చూడగలము. రెండవదిగా షెకేనా. షెకేనా మన యొక్క వాడుకలో స్ప్లెండర్ ప్లస్ అనే మోటార్ బైక్ను వాడుతున్నాం కదండి. ఆ స్ప్లెండర్ అనగా ఏ నేత్రము కూడా చూడసఖ్యము కాని ఆశీర్వాదకరమైన వెలుగు అని అర్థమా. దేవునికి మహిమ కలుగును గాక.
సన్నిధి అనేటువంటి మాటకు హీబ్రూ భాషలో పనీమ్ ఆర్ పనీమా, ఆంగ్లములో ప్రసెన్స్, సంస్కృతములో సమీపముగా, మానవునికి దగ్గరలో దేవుని సన్నిధిని ఇమడ్చి ఉంచుట. దేవునికి మహిమ కలుగును గాక. అదే పద సముదాయములో షెకిన అనగా సమీపింపరాని తేజస్సులో నివసించువాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనములో మనం చూడగలం. బైబుల్ అంతటిలో తరచుగా ఇంచుమించు 99 సార్లు కంటేను ఎక్కువగా ఈ పదం మనకి కనిపించను. ఈ సందర్భములో మోసే ఆయనను ఎందుకు తనతో రమ్మని కోరుకున్నాడు, నాతో ఎవరిని పంపేదవో నాకు ఎందుకు తెలపలేదు అని అడుగుటలో, మోసే వెళ్ళేటువంటి మార్గం ఇరుకైనటువంటిది, కరుకైనటువంటిది, మేడు పల్లాలతో కూడినటువంటిది, ఖడ్గమృగాలతో కూడినటువంటిది, విస్తారమైన జనాంగమును నడిపించుటలో నాకు శక్తి చాలదు. కావున నాకు ఎదురయ్యేటువంటి కొండలు, మెట్టలు, గుట్టలు, వాగులు, సముద్రాలు, పర్వతాలు దాటి నేను ప్రయాణించటానికి నాకెవరు సహాయపడతారు? కావున మానవుడు దేవుని సహాయము లేకుండా ఏమీయును చేయలేడు కదండి. యేసు ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయములో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయును చేయలేరు. ఆయన సహాయము లేకుండా, ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీయును చేయలేం. కావుననే ప్రభువా, నీవిచ్చిన ఈ మార్చి నెలలో నాకు నీ సన్నిధి అవసరం. 31 దినాలు ఏ విధంగా ఉండునో, ఏ రోజు ఏమి సమీపించునో, ఏ రోజు ఏమి సంభవించునో, ఏ రాత్రి ఏమి జరుగునో, ఏ పగలు ఏమి జరుగునో, వేటకాని ఊరి నుండి ఎగిరి వచ్చే బాణం నన్ను ఏ విధంగా నశింపచేయునో నేను ఎరగను. మార్చి నెలలో నా పిల్లలు సంవత్సరమంతా చదివిన చదువులకు వారు రాసేటువంటి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ రాసే నెల తండ్రి. నా పిల్లలు ఎగ్జామినేషన్స్ ఎలా రాస్తారో నా తల్లిగా తండ్రిగా మేము ఎదురు చూస్తున్నటువంటి మా ఎదురుపాటుకు తగినట్లుగా మా పిల్లలు జయం పొందుదురా అపజయం పొందుదురో ఎరగం. 31 దినాలు నీ యొక్క కృప మాతో లేకపోతే మేము ఈ యొక్క నెల గడపలేం. కావున మోసే దేవుణ్ణి అడిగినట్లుగా, ప్రభువా నీవిచ్చిన మార్చి నెలలో మేము మా సంఘం తొలి అడుగు వేసి నడక ప్రారంభించాం. 31 దినాలు మమ్మల్ని నడిపించటానికి ఎవరిని పంపిస్తారు తండ్రి? ఎవరు మాకు తోడుగా ఉంటారు? ఎవరు మాకు సహాయం చేస్తారు? నీవు మాతో ఉన్నావని మేము ఎలాగూ గుర్తెరగగలం అని మనము కూడా ప్రభువుని అడిగిన ఎడల, దేవుడైన యెహోవా సర్వాంతర్యామి, సర్వభౌముడు, అదృశ్య దేవుని స్వరూపియగు దేవుడు ఏ విధంగా మోసేతో సెలవిచ్చానో అదే మాదిరిగా నీతో కూడా ప్రభువు చెప్పినాను. ఎవరినో పంపించను, లేక నాకు బదులుగా నా వద్ద ఉన్న దూతలను పంపించను, నాకు బదులుగా నా వద్ద ఉన్నటువంటి ఏలియా, ఎలీసా, అబ్రహాం, ఈసాకు, యాకోబు నీ పితరుల దేవుళ్ళుగా ఉన్నటువంటి వారిని ఎవరిని పంపించను గాని నాకు నేనే మీ వద్దకు వచ్చి మేము నడిపిస్తానని ప్రభువు మీకు అభయం ఇచ్చుచున్నారు. ఎంతటి ఆశీర్వాదం, ఎంతటి దీవెన! ఈ ఉదయకాలం ముందు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా నా హృదయం ఉల్లసించుచున్నది అని దావీదు అన్నట్లుగా ఈ మాట మీ హృదయాలకు అట్టి ప్రోత్సాహమును, అట్టి ఆనందమును కలుగచేయును గాక. ఈ యొక్క సమయమందు మీతో సన్నిధి అనేటువంటి దానిపై 4 మాటలు మీతో చెప్పాలని ఆశించుచున్నాను. 31వ కీర్తన 20వ వచనమందు మనం చదువుచున్న ఎడల అందు మన ఆత్మను ఉత్తేజపరిచేటువంటి
ఒక ఆశీర్వాదకరమైన మాట, నా సన్నిధి చాటున దాచేదను. దేవునికి స్తోత్రం. నా సన్నిధి చాటున దాచేదను. ప్రభువు తన యొక్క మహాదివ్య కృప చేత తన యొక్క పరిశుద్ధ లేఖనాలలో రాసి భద్రపరిచి ఈ మార్చి 1వ తేదీన ప్రభు నీతో చెప్పుచున్నటువంటి మాట, ఆయన సన్నిధి చాటున నిన్ను ఆయన దాచేటువంటి వాడు. కారణం దేవుని సంపూర్ణమైన అభయం. మనుషులు మన మీద ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటారండి. దూషణ మాటలు పలికి మన ఆయాసపరుచుతూ ఉంటారు. సాతాను శోధనలు విశ్వాస జీవితములో మరి విశేషముగా ఈ శ్రమ దినాలలో దేవునికంటూ మడికట్టి ఒడికట్టి ఉపవాసం ఉండి నిద్రమానుకొని ప్రభువుని ప్రార్థించచ్చు, ప్రభువులో ఎదగాలని ఎదుగుచున్న సమయములో ఏదో ఒక రీతిగా నీ ఊహించని రీతిలో, నీవు తలంచని రీతిలో సాతాను తెచ్చేటువంటి శోధనలను గురించి వర్ణింపశక్యము కానిటువంటివి. ఎవరిని మృంగుదునా అని తిరుగులాడేటువంటి వాడు ఎవరండి వారు? ఈ శ్రమ దినాలలో ప్రార్థించేటువంటి వారు, ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉండేటువంటి వారు, ఈ శ్రమ దినాలలో దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదివి ధ్యానించి ప్రభువులో ఆత్మతో అభిషేకింపబడి ఆత్మలో లీనమైపోయేటువంటి వారే. అట్టి వారిని ఎవరిని మృంగాలా? ఒక్కొక్క రోజు ఈ 40 రోజులు ముగించే లోపల ఎవరెవరిని మృంగాలని ఆయన వాడు వెదుకులాడుచూ ఉండును. అటువంటి పరిస్థితులలో నుండి నిన్ను తనలో భద్రము చేసుకున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమందు చదువుచూ వచ్చిన యెడల మనకు కనబడేటువంటి ఒక బలమైనటువంటి మాట, మీ జీవము క్రీస్తుతో కూడా భద్రపరచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగెస్ట్ వర్డ్. మీ జీవము క్రీస్తుతో కూడా భద్రపరచబడి ఉన్నది. కీర్తన 31:20 చెప్పినట్లుగా నా సన్నిధి చాటున దాచేదని ప్రభు చెప్పిన దానికి మరింతగా మన యొక్క ఆత్మను తేజపరచటానికి ఆయనలో మనం దాచబడి భద్రపరచబడి ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధి చాటున మనం దాగి ఉన్నంత వరకు మన మీద అపవాది వేసేటువంటి బాణములు ఎన్నైనను, ఎన్ని శోధనలైన ఎన్నైనను, ఎన్ని మాంత్రిక శక్తులైనను, ఎన్ని అపవాది క్రియలైనను, ఏ విధములైనటువంటి గాయపరచబడే దూషణ మాటలైనను అవి మనకు హాని చేయవని ప్రభు నీకు వాగ్దానం చేయుచున్నాడు. రెండవదిగా నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కీర్తన 16:11 చదివిన యెడల సంతోషమే సమాధానం, సమాధానమే మహాభాగ్యం. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురని దేవుని వాక్యం సెలవీయబడుచున్నట్లుగా సంతోషము పరిశుద్ధాత్మ ఫలములలో ఒక ఫలమండి సంతోషము అనేటువంటిది. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత మనం పొందుకునే సంతోషము నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన ఇచ్చే సంతోషములో మనం పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి మనం పొందుకోగలం. ఆయన కొరకు చిగురు వేసి వసంతాన్ని అనుభవించటానికి దేవుని కృప మనల్ని వెంటాడునుగాక. దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం అనగా అన్యోన్య సహవాసం. ఈ యొక్క దినాలలో ఎవరితోనూ కూడా వ్యర్థమైన అర్థము లేని వ్యర్థమైన మాటలు పలుకోకుండా ప్రార్థనా విజ్ఞాపనములతోనూ దేవుని వాక్యాన్ని చదువుటలోను ఆయన వాక్యాన్ని చదువుచూ ఉండగా దేవుని యొక్క కృప అంచెలంచెలుగా మన మీద వర్షింపబడినండి. మోసే ప్రార్థన చేశారు 119వ కీర్తన 18వ వచనములు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన కార్యములను చూడగలిగినట్లు నా కన్నులు తెరువుము అని. దేవునికి మహిమ కలుగునుగాక. రోజు చదివే బైబిలేనండి, సంవత్సరాల తరబడి వాడేటువంటి బైబిలేనండి, కాలాకాలంగా చదువుతూ బైబిల్ నిండా పెన్న పెట్టి అండర్లైన్ చేసిన బైబిలేనండి. బట్ నీవు చదివేటువంటి విధానములో దైవం ఒక్కొక్క జలమయమైనటువంటి సముద్ర కెరటాలతో కూడిన ఆత్మీయమైన ఉప్పొంగు ఊరేటువంటి జలములను నీవు చూడగలవు. నువ్వు చదువుతున్న ప్యాసేజ్లోనే దైవం ఆ దినాన్న నీ యొక్క ఆత్మకు అవసరమైన
దేవుని యొక్క వాగ్దత్తమును నీకు బయలుపరిచేటువంటి వాడై ఉన్నాడు. అదే ఆయన ఇచ్చు సంపూర్ణమైన సంతోషం. ఆయన సన్నిధిలో నీకు, నీ ఇంటి వారికి, నీ పిల్లలకు సంపూర్ణ సంతోషము కలదు అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కావున లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనములో ఈ యొక్క దినములలో, ఈ యొక్క ఆశీర్వాదకరమైన దినాలలో వారిరువురు దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకున్నారండి. వారిరువురు దేవునికి వారిని వారు ప్రతిష్ఠిత చేసుకున్నారు. కావున అసాధ్యమైనవి సాధ్యపరిచినటువంటి దేవుని కృప మనమందు చూడగలం. ఆ ఇరువురు పండిపోయినటువంటి వృద్ధులైన వారికి పక్షిరాజు వంటి యవన ఫలాన్ని కలుగజేసి వారి గర్భమున పరమునకు కొనుక్కోబడినటువంటి ఏలియాకు ప్రతిగా బాప్తిస్మమిచ్చి యోహానును దేవుడు పంపించి ఉన్నాడు. అదే మాదిరిగా నా మాటలు ఆలకిస్తున్న ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, నా ప్రభు నీతో చెప్పుచున్నటువంటి మాటల విశ్వాసం ఉంచండి. వారిరువురు ఏ విధంగా అయితే ప్రతిష్ట చేసుకున్నారో మీరువురు నీ బిడ్డల నిమిత్తమై నీ ఒక్కదానివిగానే కన్నీరు కారుస్తూ ఉన్నావు. నీ భర్తకున్నదా వేదన? నీ భర్త ఒకవేళ వేదన పడితే నీ వేదన పడుచున్నావా? ఇది లేదు మీ కుటుంబాలలో. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో చెప్పుచున్నాడు. మీరువురు కలిసి తీర్మానం చేసుకొని ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనములను ఆయన ప్రేమించటం మొదలు పెట్టండి. మీరు ఆయన దృష్టిలో నీతిమంతులుగా, ఆయన దృష్టిలో ఆశీర్వదింపబడినటువంటి వారుగా, ఆయన దృష్టిలో మహా విలువైనటువంటి వారుగా, ఆయన రక్తముచే కడుగబడి విమోచింపబడినటువంటి వారుగా మీరు కనబడినప్పుడు మీ కార్యములన్నీ దేవుడు సకాలములో తగిన సమయమందు ఆయన నెరవేర్చగల శక్తిమంతుడై ఉన్నాడు. మూడవ ఆశీర్వాదం, ఆయన సన్నిధి దూత మిమ్మలను రక్షించు. యెషయా 63వ అధ్యాయము 9వ వచనమందు చదివినటువంటి భాగములో అందులో ఒక మాట ఈ విధంగా రాయబడిందండి. ఆయన సన్నిధి దూత మిమ్మలను రక్షించును. ఎవరండి ఆయన సన్నిధి దూత? పాత నిబంధనలో దూత అని కనబడేటువంటి ఆ దూతయే యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి రూపం కనబడినటువంటి రీతిలో, మానవ నేత్రానికి కనబడినటువంటి రీతిలో వారితో ఉండి వారిని సంరక్షించి, వారిని రక్షించి, వారిని నడిపించి, వారిని పాలించి, ఆయన వారి భుజముల మీద ఎత్తుకొని సముద్రాలు గుట్టలు మెట్టలు దాటింపజేసినటువంటి దేవుడు. క్రొత్త నిబంధనలో ఆ దూత యొక్క ప్రతిరూపమే మనం ఆరాధించేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనములో నా తేజస్సును ఎవరు చూడలేరు, చూచిన వాడు బ్రతుకడు అని చెప్పబడినటువంటి ఆ యొక్క మహా గొప్ప దేవుని యొక్క ప్రత్యక్షతను సర్వమానవులందరూ చూడదగినట్లుగా మన కొరకు ప్రత్యక్షమైనటువంటి ఆ దూత మనతో ఉండి సంరక్షించేటువంటి వాడై ఉన్నాడని ప్రభు వాక్యము సెలవీయబడుచున్నది. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎడల నీవు చేసుకున్న ప్రతిష్టత, నీవు చేసుకున్న మొక్కుబడి, నీ సమర్పణ ప్రకారం ఆయన నీకు తోడుగా ఉండి ఆయన దూతలు నిన్ను రక్షించగలవు. ఆయన దూతలు నిన్ను కాపాడగలవు. ఈ మార్చి నెలంతా కూడా విస్తారమైనటువంటి ఎండలు ప్రారంభమయ్యేటువంటి నెల అండి. కొన్ని శరీర బలహీనతలు వచ్చను. ఈ బలహీనత, ఈ యొక్క ఎండ తీవ్రత, పగలు ఎండ ఎక్కువగా ఉండును, రాత్రి వేళ కొంచెం కూల్ డౌన్ అగును. ఈ యొక్క పరిస్థితులలో చిన్న పిల్లలు బాధించబడుదురు. వారి శరీరము నిండా బాయిల్స్ వచ్చును, పొక్కులు వచ్చును, చెంపలు వాసిపోవును, తీవ్రమైన జ్వరం వచ్చును. పల రకాల బలహీనతలు వచ్చినప్పుడు మనం లోకానుసారంగా చెంపలమ్మని, అమ్మని, ఏవేవో పదాలు మనం దేవునికి ఇష్టం లేనట్టుగా పలుకుతూ ఉంటాం. ఏది వచ్చినప్పటికీ దేవుని చిత్తము లేకుండా ఏది మనలోనికి రాదు. కారణం ఆయన సన్నిధి దూత నీకు కావలి ఉండి ఈయన రక్షించేటువంటి భద్రతను, కాపుదలను అనుగ్రహించాను. ఆఖరువుగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్పినటువంటి దేవుడు. తోడుగా అనేటువంటి మాటకు దేవుడు మనకు తోడై ఉండగా
దేవుడే మనకు తోడై ఉండగా మనకి ఏది కూడా తక్కువ కాదని ప్రభువు నీతో చెప్పమని నన్ను ప్రేరేపించినటువంటి మాట. దేవునికి స్తోత్రం. కీర్తన ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనమందు మనం చదువుతున్నటువంటి దివ్యమైనటువంటి మాట ఏదనగా, దేవుడు తోడున్నప్పుడు ఏ మేలు కొదువ ఉండదు. దేవునికి మహిమ కరుణగాక. 34వ కీర్తన 10వ వచనమందు, సింహపు పిల్లలు, సింహం అడవికి బలమైనటువంటి మృగం, అంతటి బలమైనటువంటి మృగమైనప్పటికీ అది ఆకలి గొననేమో గాని ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏ మేలు కొదువ ఉండదు. మీ బైబుల్ అండర్లైన్ చేసిన వాక్యాన్ని ప్రభు నాకు బయలుపరచగా మీతో చెప్పుచున్నానండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన యొక్క దూతలు కావలి ఉండి ఏ మేలు, ఆయన ఆశ్రయించే నరునికి నన్మై చేయంబడియాగా, ఆయన ఆశ్రయించే నరునికి మేలు చేయవాడిగా, సంభవించే కీడును తప్పించి తన కృపను మన మీద చూపించినట్లుగా ఆయన తన యొక్క కృపను మనకి అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ఆయన మనల్ని ఆకలి గొననీయడు. ఆయన ఆశ్రయించే వారికి సకలమును సమకూర్చి పెట్టేటువంటి వాడండి. అడవికి బలమైనటువంటి మృగం, సింహమైన ఆకలి గొననండి, మన ఆకలి గొననీయాలి. దేవునికి స్తోత్రం. ఆహాబు కాలములో యెజబేలు ఆహాబు యొక్క రాజభవనములో ఆకలి తలమటించారండి. నీళ్లు చుక్క లేక దప్పికతో వారి ప్రాణాలు చేత పట్టుకున్నారు. కానీ విధవరాలుగు ఆమె ఇంటిలో ఏలియా ఉండుటని బట్టి ఆమెకు పిండి కొదువ కాలేదు, నూనె తరిగిపోలేదు. 3.5 సంవత్సరాలు సమృద్ధిని అనుభవించినట్టుగా దేవుడు మీకు తోడుగా ఉంటే ఏది మీకు కొదువై ఉండదు, సకలమును మీకు సమకూర్చబడును. మీ బిడ్డలు ఈ నెలలో వ్రాసే పరీక్షలను బట్టి వారు పాసగుదురుగాక. వారు పాస్ అయ్యారనే దేవుని స్తోత్రించగలరా? మీ బిడ్డల యొక్క కార్యాలు జరగాలని వేటి కొరకు ఎదురు చూస్తున్నారు, వాటన్నింటిని దేవుడు ముందుండి సఫలము చేయనుగాక. నా బిడ్డలు చదివిన చదువులకు తగినటువంటి ఉద్యోగాలు ఇంకా రాలేదు అని కన్నీరు కారుస్తున్నటువంటి తల్లిదండ్రులారా, మీ కన్నీరు తొడవబడునుగాక. దేవుడు కృంగినటువంటి మీ హృదయాలను ఆవగింజలో 4వ వంతు విశ్వాసాన్ని కలిగి ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, ప్రభు అంటున్నాడు జకర్యా 9వ అధ్యాయం ప్రకారం, మీరు మీ కొరకు సిద్ధపరిచినటువంటి అంతఃపురములో ప్రవేశించుడి, మీ బంధకములు విడిపోవునుగాక అని ప్రభు చెప్పుచున్నాడు. అదే వాగ్దానాన్ని దేవుడు ఈ నెలలో మీకు ప్రభువు 30, 60, 100 మీరు ఎదురు చూస్తున్న దానికంటేను ఎక్కువగా ఆయన సఫలము చేయనుగాక. నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. నీవు నమ్మిన దేవుడే ఈ రోజు నుండి నీ ముందు దినాలలో నీతో వచ్చును, నీ కుడి ఎడమలగా నీకు తోడుగా ఉంది. ప్రభు నీకు సహాయము చేయనుగాక. పరమ తండ్రి మీకు స్తోత్రం. నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఆ మాటలు వారి హృదయాలలో ఫలింపచేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.